వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ 2025వ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ జనవరి 21, 2025 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను వృషభ రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు లేక వార్షిక ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు 2025 మే తర్వాత ద్వితీయ భావమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి ఆదాయాలు అందుకుంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, సమాజంలో గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు. భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారికి 2025 మార్చి 29 తర్వాత లాభభావంలోనికి అనగా మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విపరీతమైనటువంటి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. మీరు చేసేటువంటి పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వ్యవసాయ రంగంలో కానీ పరిశ్రమల్లో పనిచేసే వారికి మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. లాభభావంలో మీనరాశిలో రాహువు 2025 మే 18 వరకు కూడా ఆయన సంచారం కొనసాగుతుంది. ఆ తర్వాత ఆయన దశమ భావమైనటువంటి కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఏ రకంగా చూసినా ఈ రాహువు మే 18 వరకు లాభములో, ఆ తర్వాత దశమ భావమైనటువంటి కుంభరాశిలో ఈ సంవత్సరం అంతా కూడా రాహువు మీకు అనుకూలంగా ఉన్నాడు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. ఇతర దేశాల్లో చేసేటువంటి వ్యాపార లావాదేవీలంతా కూడా మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు 2025 జూలై, ఆగస్టు మాసాల్లో తృతీయ భావమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల అధికారుల యొక్క సహకారం బాగా ఉంటుంది. ప్రభుత్వం సహకారం బాగుంటుంది. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రవి భగవానుడు 2025 అక్టోబర్, నవంబర్ మాసాల్లో షష్టమ భావమైనటువంటి తులారాశిలోకి ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. ఏవైనా ఎలక్షన్లలో రాజకీయ నాయకులు విన్ను కావడానికి అనగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని పొందగలుగుతారు వృషభ రాశి వారు. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి ఈ కుజుడు 2025 ఏప్రిల్, మే మాసాల్లో కర్కాటక రాశిలో అనగా తృతీయ భావంలో, 2025 ఆగస్టు మాసంలో షష్టమ భావమైనటువంటి తులారాశులను ఆయన సంచారం కొనసాగించడం వల్ల కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. జన సహకారం బాగా ఉంటుంది. భూములు కొనుగోలు వల్ల, వాహనాలు కొనుగోలు వల్ల లాభాలు అందుకుంటారు. లేకపోతే వాటి అమ్మకాల వల్ల లాభాలు పొందుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధికమైనటువంటి అభివృద్ధి, ఆదాయము అందుకునే సూచనలు కనిపిస్తుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను గురువు, శని, రాహువు, రవి, కుజులు అనుకూలంగా వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలను అందిస్తున్నాయి కనుక, అయినప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కనుక వృషభ రాశి వారు వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. మరి పరిహారాల ఆవశ్యకత కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు 2025 మే 4 తర్వాత గురువు జన్మరాశిలో సంచరించి కాస్త ఇబ్బందిని, ప్రతికూలతను ఇస్తున్నాడు కనుక హయగ్రీవ స్వామిని దర్శనం చేసుకొని హయగ్రీవ స్తోత్రాలు చదువుకోండి. గురువారం రోజు గురు సంబంధమైనటువంటి పేదవారికి 1 కేజీ శనగలు దానం చేయండి. 2025 మార్చి 29 తర్వాత శని భగవానుడు దశమ భావంలోనికి ప్రవేశిస్తున్నాడు కనుక, అనగా 2025 మార్చి 29 వరకు ఆయన దశమ భావంలో కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక, దశమ భావంలో శని అంత అనుకూలతను ఇవ్వదు కనుక ఈ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి.
ఇక ఈ సంవత్సరంలో పంచమ చతుర్థ భావాల్లో కేతు సంచారం మీకు పూర్తిగా ప్రతికూలతనిస్తోంది. ఈ పంచమ భావంలో అనగా కన్యారాశిలో కానీ, చతుర్థ భావంలో అనగా మీనరాశి సింహరాశిలో కానీ కేతు సంచారం మీకు అంత అనుకూలతను ఇవ్వదు కనుక ఈ పంచమ చతుర్థ కేతు సంచార దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, కొన్ని ఉలవలను బాగా ఉడికించి ఆవులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను వృషభ రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని, నూతన ఆంగ్ల సంవత్సరంలో మరింతగా మీరు అభివృద్ధిని చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. భగవానుడు 2025 జూలై ఆగస్టు మాసాల్లో తృతీయ భావమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల అధికారుల యొక్క సహకారం బాగా ఉంటుంది, ప్రభుత్వం సహకారం బాగుంటుంది, రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రవి భగవానుడు 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో షష్టమ భావమైనటువంటి తులారాశిలోకి ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. ఏవైనా ఎలక్షన్లలో రాజకీయ నాయకులు విన్ను కావడానికి అనగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని పొందగలుగుతారు వృషభ రాశి వారు. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి ఈ కుజుడు 2025 ఏప్రిల్ మే మాసాల్లో కర్కాటక రాశిలో అనగా తృతీయ భావంలో, 2025 ఆగస్టు మాసంలో షష్టమ భావం అయినటువంటి తులారాశులను ఆయన సంచారం కొనసాగించడం వల్ల కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు, కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు, పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు, జన సహకారం బాగా ఉంటుంది, భూములు కొనుగోలు వల్ల వాహనాల కొనుగోలు వల్ల లాభాలు అందుకుంటారు, లేకపోతే వాటి అమ్మకాల వల్ల లాభాలు పొందుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధికమైనటువంటి అభివృద్ధి ఆదాయము అందుకునే సూచనలు కనిపిస్తుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను గురువు, శని, రాహువు, రవి, కుజులు అనుకూలంగా వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలను అందిస్తున్నాయి కనుక అయినప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కనుక వృషభ రాశి వారు వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. మరి పరిహారాల ఆవశ్యకత కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు 2025 మే 4 తర్వాత గురువు జన్మరాశిలో సంచరించి కాస్త ఇబ్బందిని ప్రతికూలతను ఇస్తున్నాడు కనుక హయగ్రీవ స్వామిని దర్శనం చేసుకొని హయగ్రీవ స్తోత్రాలు చదువుకోండి. గురువారం రోజు గురు సంబంధమైనటువంటి పేదవారికి 1 కేజీ శనగలు దానం చేయండి. 2025 మార్చి 29 తర్వాత శని భగవానుడు దశమ భావంలోనికి ప్రవేశిస్తున్నాడు కనుక అనగా 2025 మార్చి 29 వరకు ఆయన దశమ భావంలో కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక దశమ భావంలో శని అంత అనుకూలతను ఇవ్వదు కనుక ఈ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించండి, సుందరకాండ పారాయణం చేయండి. ఇక ఈ సంవత్సరంలో పంచమ చతుర్థ భావాల్లో కేతు సంచారం మీకు పూర్తిగా ప్రతికూలతనిస్తోంది. ఈ పంచమ భావంలో అనగా కన్యారాశిలో కానీ, చతుర్థ భావంలో అనగా మీనరాశి సింహరాశిలో కానీ కేతు సంచారం మీకు అంత అనుకూలతను ఇవ్వదు కనుక ఈ పంచమ చతుర్థ కేతు సంచార దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, కొన్ని ఉలవలను బాగా ఉడికించి ఆవులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను వృషభ రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని, నూతన ఆంగ్ల సంవత్సరంలో మరింతగా మీరు అభివృద్ధిని చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.